స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అంటే ఏంటో, ట్రేడింగ్ అంటే ఏంటో ఈ రీల్లో తెలుసుకుందాం. ఇన్వెస్టింగ్కి గ్రోత్ మైండ్ సెట్ అనేది అవసరం, ట్రేడింగ్కి ప్రాఫిట్ మైండ్ సెట్. దీంట్లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, దీంట్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బెనిఫిట్స్ ఫ్రమ్ ది స్టెబిలిటీ అంటే మార్కెట్ స్టేబుల్గా మూవ్ అవుతే ఇన్వెస్టింగ్కి బెనిఫిట్గా ఉంటుంది. బెనిఫిట్స్ ఫ్రమ్ ది వాలటిలిటీ అంటే హై మూమెంటము ఉంటే మార్కెట్లో ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ చేయడానికి మోర్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా అవసరం ఇన్వెస్టింగ్ చేయడానికి. నెక్స్ట్ ట్రేడింగ్ చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టింగ్లో బై చేసి హోల్డ్ చేయాలి, లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఈ ట్రేడింగ్లో మాత్రం బయింగ్ అండ్ సెల్లింగ్ ఇంక్లూడింగ్ మార్కెట్ వేవ్స్ అంటే మార్కెట్ వేవ్స్ని బట్టి బయింగ్ ఆర్ సెల్లింగ్ చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ అనేది బెస్ట్ ఫర్ గ్రోయింగ్ క్యాపిటల్ లాంగ్ టర్మ్లో మన క్యాపిటల్ అనేది గ్రో అవుతుంది ఇన్వెస్టింగ్ చేయడం ద్వారా. అలాగే ట్రేడింగ్లో బెస్ట్ ఫర్ ది బడ్జెటింగ్